In last class, we discussed about introduction to HTML and HTML document. లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్, నెక్స్ట్ వన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ నేర్చుకున్నాం. సో ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్లో ఏమి నేర్చుకున్నాం? హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, తర్వాత వర్షన్స్, నెక్స్ట్ వన్ వాట్ ఈజ్ ట్యాగ్, వాట్ ఈజ్ ఎలిమెంట్ అండ్ వాట్ ఈజ్ యాట్రిబ్యూట్స్ అండ్ దేర్ సింటాక్సెస్. లాస్ట్ క్లాస్లో మనము హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్ నేర్చుకున్నాం. తర్వాత ట్యాగ్ అంటే ఏంటి, ఎలిమెంట్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ అంటే ఏంటి అండ్ దేర్ సింటాక్సెస్ కూడా నేర్చుకున్నాం. వాటి సింటాక్స్లు కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఏం నేర్చుకున్నాం? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. ఓకేనా? అసలు బేసిక్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎలా ఉండిద్దో మనం నేర్చుకున్నాం. దాంట్లో బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ హెచ్టిఎంఎల్ ట్యాగ్, నెక్స్ట్ వన్ హెడ్ ట్యాగ్, నెక్స్ట్ వన్ బాడీ ట్యాగ్. ఓకేనా? సో తర్వాత మనం హెచ్టిఎంఎల్ ఎలా రన్ చేయాలో కూడా నేర్చుకున్నాం. హౌ టు రన్ యాన్ హెచ్టిఎంఎల్ పేజ్. ఓకేనా? సో ఈ క్లాస్లో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని మనం ఎక్కడ రాయాలి, తర్వాత దాన్ని ఎట్లా సేవ్ చేయాలి, తర్వాత మళ్ళీ ఎట్లా రన్ చేయాలో కూడా నేర్చుకుందాం. సో హౌ టు క్రియేట్ యువర్ ఫస్ట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ విత్ నోట్ ప్యాడ్ ఆర్ టెక్స్ట్ ఎడిటర్. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని నోట్ ప్యాడ్లో మనం ఎట్లా రాయాలో చూద్దాం. ఓపెన్ యువర్ నోట్ ప్యాడ్ ఇన్ యువర్ పీసీ. ఓకేనా? మన పీసీలో నోట్ ప్యాడ్ను ఓపెన్ చేయాలి. సో ఏం చేయాలి? ఓపెన్ స్టార్ట్ బటన్, స్టార్ట్లో ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి, తర్వాత యాక్సెసరీస్లోకి వెళ్ళాలి, తర్వాత నోట్ ప్యాడ్లోకి వెళ్ళాలి. సో నోట్ ప్యాడ్ మీద మనం డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ స్టెప్ 2, రైట్ సమ్ హెచ్టిఎంఎల్ కోడ్. దాంట్లో మనం ఏ హెచ్టిఎంఎల్ కోడ్ అయితే ఏ వెబ్ పేజ్ డిజైన్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన హెచ్టిఎంఎల్ కోడ్ని రాయాలి. తర్వాత సేవ్ ద హెచ్టిఎంఎల్ ఫైల్. హెచ్టిఎంఎల్ ఫైల్ని సేవ్ చేయాలి. సో సేవ్ చేయాలి అంటే ఏం చేయాలి? సెలెక్ట్ ఫైల్ మెనూని సెలెక్ట్ చేసుకొని ఇన్ దట్ సెలెక్ట్ సేవ్ ఆప్షన్. సో ఫైల్ మెనూ మీద మనం క్లిక్ చేసిన వెంటనే ఒక సబ్ మెనూ వస్తుంది, దాంట్లో సేవ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దాని మీద దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ విల్ అపియర్. సేవ్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ మనకు వస్తుంది. సో నెక్స్ట్ టైప్ ద ఫైల్ నేమ్. సో అక్కడ సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్లో మనకి ఫైల్ నేమ్ అని అడుగుతుంది. సో అక్కడ మనం ఫైల్ నేమ్ని ఎంటర్ చేసి .htm ఆర్ .htmlతో సేవ్ చేయాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా index.html అని ఇచ్చాను. index.htm నోట్ చూడండి. యూ కెన్ యూజ్ ఎయిదర్ .htm ఆర్ .html యాజ్ ఫైల్ ఎక్స్టెన్షన్. లాస్ట్ ఇయర్లో మనము సి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏ ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాము? .c అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. సో ఇక్కడ కూడా .htm ఆర్ .htmlతో సేవ్ చేయాలి. ఓకేనా? సో రెండిట్లో ఏదైనా మీరు సేవ్ చేయొచ్చు. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. నెక్స్ట్ వన్ ఓపెన్ యువర్ ఫేవరెట్ వెబ్ బ్రౌజర్. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ మీ ఇష్టమైన వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఇన్ దట్ సెలెక్ట్ ఫైల్ మెనూ ఆర్ డైరెక్ట్లీ ఓపెన్ యువర్ హెచ్టిఎంఎల్ ఫైల్ బై క్లికింగ్ ఆర్ బై సెలెక్టింగ్ కంట్రోల్ ఓని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మీ సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దాంట్లో మీరు సేవ్ చేసిన ఫైల్ కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసిన వెంటనే మీకు బ్రౌజ్ ఆప్షన్ కనిపిస్తుంది. దెన్ క్లిక్ ఆన్ ద బ్రౌజ్ ఆప్షన్. సో బ్రౌజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే దెన్ వ్యూ ద హెచ్టిఎంఎల్ పేజ్ ఇన్ యువర్ వెబ్ బ్రౌజర్. మీరు బ్రౌజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక వెబ్ పేజీ డిస్ప్లే అవుతుంది. సో దట్ ఈజ్ యువర్ హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్. ఓకే, ఇది హౌ టు రన్ యువర్ హెచ్టిఎంఎల్ పేజ్ అనేది లాస్ట్ క్లాస్లో కూడా మనం నేర్చుకున్నాం, మళ్ళీ చెప్పాను. సో ఇన్ దిస్ క్లాస్ వీ విల్ లర్న్ అబౌట్ హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్, బ్రేక్ లైన్ ట్యాగ్, హారిజాంటల్ లైన్ ట్యాగ్ అండ్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే హెడ్డింగ్ ట్యాగ్స్ నేర్చుకుంటాము, పారాగ్రాఫ్ ట్యాగ్ నేర్చుకుంటాము, బ్రేక్ లైన్ ట్యాగ్ ఎట్లా ఇవ్వాలో నేర్చుకుంటాం, హారిజాంటల్ లైన్ హౌ టు డివైడ్ ద పేజ్ ఇంటూ డిఫరెంట్ సెక్షన్స్ అనేది నేర్చుకుంటాం. తర్వాత టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్
మనం ఫస్ట్ ఇయర్లో కూడా ఎంఎస్ వర్డ్లో మనం టెక్స్ట్ని ఎట్లా ఫార్మాట్ చేస్తామో నేర్చుకున్నాం బై యూజింగ్ స్టాండర్డ్ ఫార్మాటింగ్ టూల్ బార్స్. ఓకేనా? సో ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట టెక్స్ట్ని ఫార్మాట్ చేయడానికి. సో అవి నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ హెడ్డింగ్ ట్యాగ్స్. సో హెడ్డింగ్, HTML headings are used for creating titles and subtitles in web page. వెబ్ పేజ్లో ఏదైనా హెడ్డింగ్స్ కానీ సబ్ టైటిల్స్ కానీ టైటిల్స్ కానీ పెట్టడానికి మనం HTML హెడ్డింగ్ ట్యాగ్స్ని యూజ్ చేసుకుంటాం. HTML headings ఆర్ డిఫైన్డ్ విత్ ద H1 to H6 ట్యాగ్స్. సో ఇక్కడ బేసిక్గా ఎన్ని హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి అంటే 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. అవి ఎట్లా డినోట్ చేస్తామంటే H1 ట్యాగ్, H2, H3, H4, H5 అండ్ H6 ట్యాగ్స్గా డిఫైన్ చేస్తాం. H1 ట్యాగ్ డిఫైన్స్ ద లార్జెస్ట్ హెడ్డింగ్ వైల్ H6 డిఫైన్స్ ద స్మాలెస్ట్ హెడ్డింగ్. సో ఇక్కడ హెడ్డింగ్స్ అనేవి మెయిన్గా సైజ్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్స్ని వాడతామండి. ఫస్ట్ వన్ H1కి పెద్ద బిగ్ సైజ్ వస్తుంది అనమాట వెన్ కంపేర్డ్ టు రిమైనింగ్ హెడ్డింగ్ ట్యాగ్స్. సపోజ్ heading 2 tag is large size when compared to H2, H3, H4, H5 and H6. సో ఒక హెడ్డింగ్ ట్యాగ్ని ఇంకో హెడ్డింగ్ ట్యాగ్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్కి ఫాంట్ సైజ్ అనేది బిగ్గా ఉంటుంది అనమాట. సో ఏ యూజ్ఫుల్ హెడ్డింగ్ యాట్రిబ్యూట్ ఈజ్ ఎలైన్. దీంట్లో మనం ఎలైన్ యాట్రిబ్యూట్ని కూడా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. H1 దిస్ ఈజ్ హెడ్డింగ్ 1. సో దాని ఫాంట్ సైజ్ ఎట్లా ఉంది? చాలా బిగ్గా ఉంది. నెక్స్ట్ వన్ H2. ఓకేనా? దిస్ ఈజ్ హెడ్డింగ్ 2 అని రాశాను టెక్స్ట్ అక్కడ. సో ముందు H1 ట్యాగ్ని మీరు కంపేర్ చేసుకున్నప్పుడు H2 ట్యాగ్లో ఫాంట్ సైజ్ ఎట్లా ఉంది? డిక్రీజ్ అయి ఉంది. తర్వాత H3లో కూడా చూడండి దిస్ ఈజ్ హెడ్డింగ్ 3 అని ఇచ్చాను. సో అక్కడ మీరు వెన్ కంపేర్ టు హెడ్డింగ్ ట్యాగ్ 2తో కంపేర్ చేసుకున్నప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ 3లో సైజ్ అనేది ఏంటి? డిక్రీజ్ అయి ఉందన్నమాట. తర్వాత చూడండి H4, H5, H6 ఈజ్ ద లాస్ట్ హెడ్డింగ్ ట్యాగ్. మనం బేసిక్గా ఏమైనా హెడ్డింగ్స్ కానీ లేదా టైటిల్స్ కానీ యూజ్ చేయాలి అనుకుంటే కనుక H1ను వాడతాము. సబ్ టైటిల్స్కి మాత్రం H2ను వాడతాము. సబ్ టైటిల్స్లో మనం ఏదైనా మ్యాటర్ రాయడానికి H3నే వాడతాం. బేసిక్గా ఈ 3 ట్యాగ్స్నే వాడతాం. ఓకేనా? ఎందుకంటే H4, H5, H6 అనేవి స్మాల్ సైజులో ఉంటాయి అన్నమాట. సో అప్పుడు వెబ్ పేజ్ అనేది మనకి గుడ్ లుకింగ్ ఇవ్వదు. సో అందుకని మనం H1, H2, H3 ట్యాగ్స్నే యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో HTML automatically adds an extra blank line before and after a heading. సో ప్రతి హెడ్డింగ్ ట్యాగ్ని యూజ్ చేసిన వెంటనే మీకు హెడ్డింగ్ ట్యాగ్కి ముందు హెడ్డింగ్ ట్యాగ్కి తర్వాత ఒక బ్లాంక్ లైన్, ఒక సింగిల్ లైన్ స్పేస్ని ఇస్తుంది అనమాట. ఓకేనా? హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి మెయిన్గా 6 ఉంటాయి. H1 to H6 ట్యాగ్స్ ఉంటాయి. సో H1, H2, H3 ట్యాగ్స్నే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ ద స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ హెడ్డింగ్ ట్యాగ్స్. ఇక్కడ నేను HTML కోడ్ రాశాను చూడండి. ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఎట్లా ఉండిద్దని చెప్పాను. ఫస్ట్ HTML ఉంటుంది, తర్వాత హెడ్ ఉంటుంది. హెడ్లో కంపల్సరీ టైటిల్ ట్యాగ్ ఉంటుంది. సో టైటిల్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాము? ఇట్ డిస్ప్లేస్ ద హెడ్డింగ్ ఆఫ్ ద పేజ్. ఓకేనా? పేజ్ యొక్క టైటిల్ బార్ని డిస్ప్లే చేస్తుంది. సో టైటిల్ బార్ అనేది మనకు స్క్రీన్లో ఎక్కడ కనిపిస్తుంది? ఫస్ట్ బార్ ఉంటుంది. సో ఆ ఫస్ట్ బార్ మీద మనం టైటిల్లో ఏదైతే ఇచ్చామో ఆ ఫస్ట్ బార్ మీద మనకి టైటిల్ డిస్ప్లే అయ్యింది. ఇక్కడ నేనేమి ఇచ్చాను? టైటిల్లో హెడ్డింగ్ ట్యాగ్ అని ఇచ్చాను. సో టైటిల్ బార్ మీద హెడ్డింగ్ ట్యాగ్ అని మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ బాడీ ట్యాగ్. సో బాడీలో ఇక్కడ చూడండి హెడ్డింగ్ ట్యాగ్స్ H1, H2, H3, H4, H5, H6 ట్యాగ్స్ ఇచ్చాను. సో దీంట్లో మీకు లాస్ట్లో ఏం చెప్పాను? అలైన్మెంట్ యాట్రిబ్యూట్ ఉండిద్దని చెప్పాను. సో అలైన్ యాట్రిబ్యూట్ నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? లెఫ్ట్ అనే వాల్యూ ఇచ్చాను. సో బేసిక్గా అలైన్కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి? లెఫ్ట్, రైట్, సెంటర్ అనే 3 వాల్యూస్ ఉంటాయి. కానీ ఇక్కడ మీకు అర్థమవటం కోసం, ఫాంట్ సైజు అర్థమవటం కోసం అన్నిటికి కూడా నేను ఏమి ఇచ్చానంటే లెఫ్ట్ అని ఇచ్చాను. సో ఇక్కడ H1 అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్ అని ఇచ్చాను. తర్వాత దిస్ ఈజ్ హెడ్డింగ్ 1. తర్వాత వెంటనే ఏం చేశాను? హెడ్డింగ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో హెడ్డింగ్స్ అనేవి ఒక సింగిల్ లైన్లోనే ఉంటాయి కాబట్టి వెంటనే ఆ హెడ్డింగ్ అయిపోయిన వెంటనే మీరు ఆ హెడ్డింగ్ ట్యాగ్ని ఏదైతే యూజ్ చేశారో ఆ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ హెడ్డింగ్ H1ని వెంటనే క్లోజ్ చేశాను. తర్వాత H2 ట్యాగ్, ఇది కూడా అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్ అని ఇచ్చాను. దిస్ ఈజ్ హెడ్డింగ్ 2. తర్వాత వెంటనే ఏం చేశాను? హెడ్డింగ్ ట్యాగ్
2ని వెంటనే క్లోజ్ చేశాను. సో అట్లాగా H6 వరకు ఇచ్చాను. తర్వాత ఏం చేశాను, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను, తర్వాత HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో దీన్ని మీరు దేంతో సేవ్ చేయాలని చెప్పాను, .htmlతో సేవ్ చేయాలి. సో ఎక్కడ సేవ్ చేయాలి, నోట్ ప్యాడ్లో సేవ్ చేయాలి. సో నోట్ ప్యాడ్లో నుంచి మీరు రన్ చేసినప్పుడు మీకు హెడ్డింగ్స్ డిఫరెన్స్ చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో. ఫస్ట్ లైన్ ఎట్లా ఉంది, చాలా బోల్డ్గా థిక్ లెటర్స్లో ఫాంట్ సైజు బిగ్గుగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ హెడ్డింగ్ 1. ఓకేనా, మిగిలిన హెడ్డింగ్స్తో కంపేర్ చేసుకుంటే హెడ్డింగ్ 1 అనేది బిగ్ సైజులో మీకు కనిపిస్తుంది. తర్వాత దిస్ ఈజ్ హెడ్డింగ్ 2. సో అది చూడండి, ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ కంటే కూడా సెకండ్ హెడ్డింగ్ ట్యాగు మీకు ఫాంట్ సైజు తక్కువలో కనిపిస్తుంది. ఓకేనా, తర్వాత హెడ్డింగ్ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ ఒకదాంతో ఒకటి కంపేర్ చేసుకున్నప్పుడు హెడ్డింగ్స్ చాలా డిక్రీజ్ అవుతా వచ్చినాయి అన్నమాట. సో మనం బేసిక్గా 3 హెడ్డింగ్ ట్యాగ్స్నే యూజ్ చేసుకోవచ్చు, H1, H2, H3. మెయిన్ హెడ్డింగ్స్కేమో H1 వాడుకోవచ్చు, సైడ్ హెడ్డింగ్స్కేమో H2 వాడుకోవచ్చు. సైడ్ హెడ్డింగ్స్లో మీరు మ్యాటర్ రాస్తారు కదా, దానికి హెడ్డింగ్ ట్యాగ్ 3ని వాడుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీకు అర్థమవటం కోసం 6 హెడ్డింగ్ ట్యాగ్స్ని నేను డిస్ప్లే చేశాను. నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకేనా, సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే paragraph tags are defined with the p tag. ఓకేనా, పారాగ్రాఫ్ ట్యాగ్ని దేంతో డిఫైన్ చేస్తాము, p అనే ట్యాగ్తో డిఫైన్ చేస్తాం. పారాగ్రాఫ్ మీన్స్ ఏ బ్లాక్ ఆఫ్ టెక్స్ట్. సో పారాగ్రాఫ్ అనేది ఒక సింగిల్ లైన్లోనో ఒక 2 వర్డ్స్లోనో 3 వర్డ్స్లోనో ఉండదు. ఓకేనా, ఒక బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ని మనం ఏమంటామంటే పారాగ్రాఫ్ అంటాం. యూ కెన్ యూజ్ అలైన్ అట్రిబ్యూట్ విత్ ఇన్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్. సో పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా అలైన్ అట్రిబ్యూట్ ఉంటుంది. బేసిక్గా మనం రాసే మ్యాటర్ అంతా కూడా ఎక్కడి నుంచి అలైన్ అవుతుంది, లెఫ్ట్ నుంచే అలైన్ అవుతుంది. సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ మన పారాగ్రాఫ్లో అలైన్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు లెఫ్ట్ అని మెన్షన్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా పారాగ్రాఫ్ అనేది లెఫ్ట్ నుంచే అలైన్ అవుద్ది. లేదు ఆ పారాగ్రాఫ్ మీకు సెంటర్లోనో రైట్ నుంచో అలైన్ అవ్వాలి అంటే స్పెసిఫిక్గా మీరు ఇచ్చుకోవాలి. అలైన్ ఈక్వల్ టు సెంటర్ అని కానీ అలైన్ ఈక్వల్ టు రైట్ అని కానీ ఇచ్చుకోవాలి. బేసిక్గా ఏ వెబ్ పేజ్ చూసినా కానీ మనం నోట్స్ రాసినా కానీ ఎక్కడి నుంచి రాస్తాము, లెఫ్ట్ సైడ్ నుంచే రాస్తామన్నమాట. సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్కి శాంపిల్ కోడ్ రాసాను చూడండి. ఫస్ట్ వన్ HTML, తర్వాత హెడ్, నెక్స్ట్ వన్ టైటిల్ ట్యాగ్. సో టైటిల్ ట్యాగ్లో ఇక్కడ మళ్ళీ టైటిల్ ఆఫ్ ద పేజ్ నేను మార్చేశాను, పారాగ్రాఫ్ ట్యాగ్ అని రాశాను. నెక్స్ట్ వన్ బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్లో ఇక్కడ H1 ట్యాగ్ని యూజ్ చేశాను. సో H1 ట్యాగ్ని ఎందుకు యూజ్ చేశానంటే మీరు అవుట్పుట్ చూసినప్పుడు మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ H1 వాడాను. లేదు అని అంటే కనుక అక్కడ అవసరమే లేదు. ఓకేనా, నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్ ట్యాగ్ P, అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్. దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ ట్యాగ్ విత్ లెఫ్ట్ అలైన్మెంట్. మీకు అర్థం అవడం కోసం ఓన్లీ సింగిల్ సెంటెన్స్ రాశాను, వెంటనే నేనేం చేశాను, పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్ ట్యాగ్ అలైన్ ఈక్వల్ టు సెంటర్. సో ఈ టెక్స్ట్ అనేది మీకు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది అంటే సెంటర్లో కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ విత్ సెంటర్ అలైన్మెంట్. వెంటనే పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఈ ఒక్క లైన్ మీకు సెంటర్లో డిస్ప్లే అయ్యింది. నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్ ట్యాగ్ P, అలైన్ ఈక్వల్ టు రైట్. సో ఇక్కడ నేను రైట్ అనే వాల్యూ ఇచ్చాను కాబట్టి దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ విత్ రైట్ అలైన్మెంట్. సో ఈ సింగిల్ సెంటెన్స్ మీకు ఎక్కడి నుంచి అలైన్ అయ్యింది, రైట్ సైడ్ నుంచి అలైన్ అయ్యింది. వెంటనే నేను ఏం చేశాను, పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, H1 ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. నెక్స్ట్ వన్ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను. తర్వాత HTML ట్యాగ్, లాస్ట్లో HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఏదైతే లాస్ట్ ఓపెన్ చేస్తామో దాన్ని ఫస్ట్ క్లోజ్ చేయాలి. బాడీ ట్యాగ్ తర్వాత H1 ట్యాగ్ని యూజ్ చేశాను కదా ఇక్కడ. సో H1 ట్యాగ్ని ఫస్ట్ క్లోజ్ చేశాను, తర్వాత బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను, తర్వాత HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఈ కోడ్ మీరు వెబ్ బ్రౌజర్లో రన్ చేసినప్పుడు మీకు ఎలా డిస్ప్లే అయ్యిందంటే చూడండి, ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ చూడండి. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఎక్కడుంది, లెఫ్ట్ సైడ్ నుంచి అలైన్ అయింది. దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ విత్ లెఫ్ట్ అలైన్మెంట్. మనం రాసిన మ్యాటర్ అక్కడ అదే కదా. సో ఆ లైన్ వరకు మనకి లెఫ్ట్ నుంచి అలైన్ అయింది. సెకండ్లో ఏమి ఇచ్చాం మనం, అలైన్ ఈక్వల్ టు సెంటర్ అని ఇచ్చాం. సో దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ విత్ సెంటర్ అలైన్మెంట్ అని అక్కడ టెక్స్ట్ రాసాం. సో ఆ టెక్స్ట్ అనేది ఇప్పుడు మనకి ఎక్కడ కనిపిస్తుంది, సెంటర్లో కనిపిస్తుంది. థర్డ్ వన్
పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏమి ఇచ్చాము, అలైన్ ఈక్వల్ టు రైట్ అని ఇచ్చాం. ఓకేనా. సో ఇక్కడ మనకి థర్డ్ పారా ఎక్కడి నుంచి అలైన్ అయింది, రైట్ సైడ్ నుంచి అలైన్ అయింది. దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ విత్ రైట్ అలైన్మెంట్. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాము. 3 స్టేట్మెంట్స్ కూడా 3 డిఫరెంట్ స్టైల్స్లో మనకి వెబ్ పేజ్లో డిస్ప్లే అయినాయి. ఫస్ట్దేమో లెఫ్ట్ సైడ్ నుంచి డిస్ప్లే అయింది, తర్వాత సెంటర్లో వచ్చింది, నెక్స్ట్ వన్ రైట్ సైడ్లో అలైన్ అయింది. సో మనం ఇక్కడ 3 వాల్యూస్ అలైన్ యాట్రిబ్యూట్కి బేసిక్గా ఎన్ని ఉంటాయి, 3 వాల్యూస్ ఉంటాయి. అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్, అలైన్ ఈక్వల్ టు సెంటర్, అలైన్ ఈక్వల్ టు రైట్. ఓకేనా. 3 వాల్యూస్కి 3 డిఫరెంట్ పారాగ్రాఫ్స్ మనకి డిస్ప్లే అయినాయి. ఓకేనా. పారాగ్రాఫ్ ట్యాగ్ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వన్ బ్రేక్ లైన్ ట్యాగ్. ఓకేనా. సో లైన్ బ్రేక్ ట్యాగ్ ఈజ్ డిఫైన్డ్ విత్ బిఆర్ ట్యాగ్. ఓకేనా. సో ఈ బ్రేక్ లైన్ ట్యాగ్ని దేంతో డిఫైన్ చేస్తామంటే బిఆర్ ట్యాగ్తో డిఫైన్ చేస్తాం. బిఆర్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ లైన్ వితౌట్ అవర్ ఇంటరాక్షన్. బిఆర్ ట్యాగ్ ఫోర్సెస్ ఏ న్యూ లైన్ వెన్ ఎవర్ యూ ప్లేస్ ఇట్. ఓకేనా. సో మనం బిఆర్ ట్యాగ్ ఎక్కడైతే మనం ప్లేస్ చేస్తామో ఆటోమేటిక్గా దాని తర్వాత నుండి రాసిన మ్యాటర్ అంతా కూడా మనకి న్యూ లైన్లో స్టార్ట్ అయ్యింది. ఓకేనా. మనం స్పెసిఫిక్గా ఇంకొక లైన్ సపోజ్ ఒక 3 పారాస్ ఉన్నాయి అనుకోండి, 3 పారాస్ కూడా మనం ఒక సపరేట్ లైన్లో మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇక్కడ బిఆర్ ట్యాగ్ని యూజ్ చేసి ఆ 3 పారాగ్రాఫ్స్ కూడా మనం కంటిన్యూగా రాసేసినప్పుడు మనకి వెబ్ పేజ్లో ఎట్లా కనిపిస్తాయి, 3 పారాస్ 3 వేరువేరుగా మనకు సపరేట్ అయ్యి కనిపిస్తాయి. ఎందుకని, వాటి మధ్యలో మనం బిఆర్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. ఇట్ ఆల్సో ఇన్సర్ట్ ఏ సింగిల్ లైన్ బ్రేక్. ఓకేనా. బిఆర్ ట్యాగ్ను మనం యూజ్ చేసిన వెంటనే తర్వాత ఆటోమేటిక్గా మనం స్పేస్ ఇస్తాం కదా, పారాగ్రాఫ్కి లైన్ స్పేస్ ఇస్తాం, ఒక సింగిల్ లైన్ స్పేస్ ఇస్తాం. అట్లాగే ఈ బిఆర్ ట్యాగ్ కూడా ఆటోమేటిక్గా ఒక లైన్ని ఇన్సర్ట్ చేసేది, సింగిల్ లైన్ బ్రేక్ లైన్ని ఇన్సర్ట్ చేసేది. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ అన్పెయిడ్ ట్యాగ్. ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం పెయిడ్ ట్యాగ్, అన్పెయిడ్ ట్యాగ్స్ గురించి చెప్పుకున్నాం. పెయిడ్ ట్యాగ్ అంటే ఏంటి, దానికి 2 ట్యాగ్స్ ఉంటాయి, ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. 2 ఉంటే వాటిని ఏమంటారంటే పెయిడ్ ట్యాగ్ అంటాం. అన్పెయిడ్ ట్యాగ్ అంటే ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ ఒకటే ఉంటుంది, సింగిల్ ట్యాగ్ ఉంటుంది, దాన్నే అన్పెయిడ్ ట్యాగ్ అంటాం. సో ఇక్కడ బిఆర్ ట్యాగ్ అనేది ఏంటంటే అన్పెయిడ్ ట్యాగ్, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగే ఉంటుంది కానీ దీనికి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ రాశాను, HTML, నెక్స్ట్ హెడ్లో టైటిల్ ట్యాగ్. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను, పారాగ్రాఫ్ ట్యాగ్ అని ఇచ్చాను. లేదు అంటే కనుక మీరు లైన్ బ్రేక్ ట్యాగ్ అని ఇచ్చుకోండి, మీకు గుర్తుండటం కోసం అట్లా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ బాడీ ట్యాగ్. బాడీలో H1 ట్యాగ్ని యూజ్ చేశాను, ఎందుకంటే ఫాంట్ సైజు మీకు ఇక్కడ స్క్రీన్ మీద బిగ్గా కనిపించడానికి H1 ట్యాగ్ని యూజ్ చేశాను. నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్ ట్యాగ్ P, అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్. ఓకేనా. అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్, దిస్ ఈజ్ అని లోపల టెక్స్ట్ రాశాను. తర్వాత బిఆర్ ట్యాగ్ వాడాను, తర్వాత ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ అని రాశాను, తర్వాత బిఆర్ ట్యాగ్ వాడి మళ్ళీ విత్ లెఫ్ట్ అలైన్మెంట్ అని రాశాను. సో ఒక సింగిల్ లైన్ని నేను ఎన్ని లైన్స్గా డివైడ్ చేశాను, 3 లైన్స్గా డివైడ్ చేశాను. దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ విత్ లెఫ్ట్ అలైన్మెంట్. సో ఈ సింగిల్ సెంటెన్స్ మీకు వెబ్ పేజ్లో ఎట్లా కనిపిస్తుంది అంటే 3 లైన్స్లో సపరేట్ లైన్స్లో కనిపిస్తుంది. సో వెంటనే పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, తర్వాత H1 ట్యాగ్ని క్లోజ్ చేశాను, తర్వాత బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను, లాస్ట్లో HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. చూడండి ఈ కోడ్ని మీరు నోట్ ప్యాడ్లో రన్ చేసినప్పుడు మీకు వెబ్ పేజ్ ఎలా డిస్ప్లే అయ్యిద్ది అంటే సో ఈ విధంగా మీకు డిస్ప్లే అయ్యిద్ది. దిస్ ఈజ్ అనేది ఒక సింగిల్ లైన్, తర్వాత లైన్కి ఒక సింగిల్ లైను మీకు బ్రేక్ వస్తుంది, తర్వాత ఏ పారాగ్రాఫ్ ట్యాగ్. మనం అక్కడే కదా బిఆర్ ట్యాగ్ వాడాము, సో అందుకని నెక్స్ట్ పారాలో కనిపిస్తుంది విత్ లెఫ్ట్ అలైన్మెంట్. దానికి ముందు మనం ఏం వాడాము, అక్కడ బిఆర్ ట్యాగ్ వాడాం. సో బిఆర్ ట్యాగ్ వాడినప్పుడు అక్కడ నుంచి కట్ అయిపోయి థర్డ్ లైన్లో స్టార్ట్ అయింది. సో సింగిల్ లైన్ని నేను ఎన్ని లైన్స్గా డివైడ్ చేశాను, 3 లైన్స్గా డివైడ్ చేశాను. సో ఇక్కడ నేను చిన్న మ్యాటరే రాశాను, లేదు అంటే కనుక మీరు ఒక 3-4 లైన్స్ 3 పారాస్ రాయండి. ఓకేనా. 3-4 లైన్స్ ఉండేటట్టు 3 పారాస్ రాసి బిఆర్ ట్యాగ్ని మీరు వాడినట్లయితే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ హారిజాంటల్ లైన్ ట్యాగ్. ఓకేనా. హారిజాంటల్ లైన్ ట్యాగ్ ఈజ్ డిఫైన్డ్ విత్ HR ట్యాగ్. ఓకేనా. దీన్ని HR ట్యాగ్తో డిఫైన్ చేస్తాం.
The HR tag is used to divide the page into sections. హారిజంటల్ లైన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఏదైనా డిఫరెన్సెస్ రాయడానికి కానీ, లేదు అంటే కనుక ఒక పేజ్ని డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసి ఒక బ్లాక్లో వన్ టైప్ ఆఫ్ డేటాని, సెకండ్ బ్లాక్లో సెకండ్ టైప్ ఆఫ్ డేటాని రాసుకోవడానికి మధ్యలో మనం ఏం చేస్తాము? హారిజంటల్ లైన్ని డ్రా చేస్తాం. సో అట్లాగా కూడా ఇక్కడ వెబ్ పేజ్లో ఒక హారిజంటల్ లైన్ రావాలి అంటే కనుక మనం హెచ్ఆర్ ట్యాగ్ని వాడుకోవచ్చు. సో ద హెచ్ఆర్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డివైడ్ ద పేజ్ ఇంటూ సెక్షన్స్. సో ఒక పేజ్ని డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేయడానికి హెచ్ఆర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. హెచ్ఆర్ ట్యాగ్ హ్యాస్ 4 అట్రిబ్యూట్స్. ఓకేనా? దీనికి ఇంతకుముందు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఏంటి? బ్రేక్ ట్యాగ్, దానికి ఎలాంటి అట్రిబ్యూట్స్ ఉండవు. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ చెప్పుకున్నాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్లో ఎలైన్ అట్రిబ్యూట్ ఉంటుంది. సో పారాగ్రాఫ్లో కలర్ అట్రిబ్యూట్ యూజ్ చేయడానికి లేదు, ఎందుకంటే దాంట్లో సిఎస్ఎస్ని యూజ్ చేసి పారాగ్రాఫ్ ట్యాగ్లో మనం కలర్ని వాడాలి. మామూలుగా అయితే పారాగ్రాఫ్ ట్యాగ్కి ఓన్లీ అలైన్మెంట్ అట్రిబ్యూటే ఉంటుంది. నెక్స్ట్ వన్ హెడ్డింగ్ ట్యాగ్స్లో కూడా అంతే, అలైన్ అట్రిబ్యూటే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, హారిజంటల్ ట్యాగ్ హెచ్ఆర్ ట్యాగ్కి ఎన్ని ఉంటాయి? 4 అట్రిబ్యూట్స్ ఉంటాయి. దోస్ ఆర్ అలైన్, సైజ్, కలర్ అండ్ విడ్త్. 4 అట్రిబ్యూట్స్ ఉంటాయి. అలైన్ అట్రిబ్యూట్ ఆల్రెడీ మీకు తెలుసు, ఎందుకు యూజ్ చేస్తాము? ఒక పారా లేదంటే లైన్ అయినా అవ్వచ్చు, ఒక పారాగ్రాఫ్ అయినా అవ్వచ్చు. సో ఏదైనా సరే లెఫ్ట్ నుంచి అలైన్ అవ్వాలా, సెంటర్లో అలైన్ అవ్వాలా, రైట్ సైడ్ అలైన్ అవ్వాలా అనేది అలైన్ అట్రిబ్యూట్ మనకి స్పెసిఫై చేసింది. నెక్స్ట్ వన్ సైజ్. సైజ్ ఇప్పుడు హారిజంటల్ లైన్ కదా మనం యూజ్ చేస్తుంది. సో హారిజంటల్ లైన్ అనేది ఎంత హైట్లో ఉండాలనేదే సైజు స్పెసిఫై చేసింది. ఇక్కడ కింద కూడా రాశాను. విడ్త్, సైజ్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్ యూజ్ టు స్పెసిఫై ద హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద హారిజంటల్ లైన్. హారిజంటల్ లైన్ అనేది ఎంత విడ్త్లో ఉండాలి, ఎంత హైట్లో ఉండాలో స్పెసిఫై చేసే ఈ 2 అట్రిబ్యూట్స్. నెక్స్ట్ వన్ కలర్ అట్రిబ్యూట్. సో కలర్ అట్రిబ్యూట్ ఇప్పుడు సపోజ్ బ్లాక్ లైన్ రాసామనుకోండి, సో అది వెబ్ పేజ్ అంత కలర్ఫుల్గా ఉండకపోవచ్చు. ఏదైనా వేరే కలర్ లైన్ వాడామనుకోండి, వెబ్ పేజ్ కొంచెం మనకి నీట్గా డిస్ప్లే అవుతుంది. సో కలర్ అట్రిబ్యూట్ కూడా హెచ్ఆర్ ట్యాగ్ అనేది సపోర్ట్ చేసింది. కలర్ అట్రిబ్యూట్ యూజ్డ్ టు స్పెసిఫై ద కలర్ ఆఫ్ ద హారిజంటల్ లైన్. హారిజంటల్ లైన్ ఏ కలర్లో రావాలో మనం ఆ కలర్ ఇస్తే కనుక సో ఆ కలరు హారిజంటల్ లైన్కి అప్లై అవుతుంది అనమాట. సో హారిజంటల్ లైన్లో బేసిక్గా ఎన్ని ట్యాగ్స్ ఉంటాయని చెప్పాను? 4 ట్యాగ్స్ ఉంటాయి. దోస్ ఆర్ అలైన్, సైజ్, కలర్ అండ్ విడ్త్. ఓకేనా? సో దీస్ ఆర్ ద 4 అట్రిబ్యూట్స్ ఫర్ హెచ్ఆర్ ట్యాగ్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి. సో ఫస్ట్ వన్ హెచ్టిఎంఎల్, నెక్స్ట్ హెడ్లో టైటిల్ ట్యాగ్. ఇక్కడ ఏం రాశాను? హారిజంటల్ ట్యాగ్ అని రాశాను. సో మీకు వెబ్ పేజ్లో టైటిల్ బార్ మీద ఏం కనిపిస్తుంది? హారిజంటల్ ట్యాగ్ అని కనిపిస్తుంది. తర్వాత బాడీ ట్యాగ్. ఏ కంటెంట్ అయినా సరే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? బాడీ ట్యాగ్లో నుంచే స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ ఏం వాడాను? పారాగ్రాఫ్ ట్యాగ్ వాడాను, పి. ఓకేనా? సో హెచ్టిఎంఎల్ ఈజ్ ద స్టాండర్డ్ అంటే ఇక్కడ నేను ఒక పారా రాశాను. సో ఆ పారా తర్వాత మనకి ఏం రావాలి? ఒక హారిజంటల్ లైన్ డిస్ప్లే అవ్వాలి. సో హారిజంటల్ లైన్ డిస్ప్లే అవ్వడానికి మీకు అర్థమవటం కోసం ఒక టెక్స్ట్ రాశాను నేను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేసినాక హెచ్ఆర్ ట్యాగ్ను వాడాను. ఇక్కడ వేరే కలర్లో కూడా ఇచ్చాను మీరు ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి. హెచ్ఆర్ ట్యాగ్ ఇక్కడ 4 అట్రిబ్యూట్స్ వాడాను చూడండి. ఓకేనా? హెచ్ఆర్ అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్. ఓకేనా? ఆటోమేటిక్గా లెఫ్ట్ నుంచే అలైన్ అవుతుంది. నెక్స్ట్ వన్ సైజ్. ఓకేనా? సో ఇక్కడ సైజ్ అనేది 30 ఇచ్చాను. తర్వాత విడ్త్ ఇక్కడ ఎంత ఇచ్చాను? 10,000 పిక్సెల్ సైజ్ ఇచ్చాను. ఇక్కడ సైజ్ ఈక్వల్ 30 అనేది కూడా పిక్సెల్లోనే ఇచ్చాను, విడ్త్ అనేది కూడా పిక్సెల్స్లోనే మనం ఇచ్చాము. తర్వాత కలర్ ఈక్వల్ టు రెడ్. ఓకేనా? సో ఇక్కడ ఈ 4 అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకొని మనకి వెబ్ పేజ్లో కలర్ రెడ్తో మనకు ఒక హారిజంటల్ లైను డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్ ట్యాగ్ పి. ఇంకొక పారా రాశాను తర్వాత ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేసి మళ్ళీ ఏం వాడాను? హెచ్ఆర్ ట్యాగే వాడాను. సో ఇక్కడ కూడా ఇంకొక లైన్ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా? ఈ హెచ్ఆర్ ట్యాగ్లో కూడా ఏమి ఇచ్చాను? మళ్ళీ మీకు ఇక్కడ 4 అట్రిబ్యూట్స్ ఇచ్చాను. అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్, తర్వాత సైజ్ ఈక్వల్ టు 30, విడ్త్ ఈక్వల్ టు 10,000 పిక్సెల్ సైజ్ ఇచ్చాను, కలర్ ఈక్వల్ టు రెడ్. ఓకేనా? సో ఇక్కడ ఈ 4 వాల్యూస్
4 యాట్రిబ్యూట్స్ని యూస్ చేశాను, రెండిట్లో కూడా 4 యాట్రిబ్యూట్స్ని వాడాను. సో తర్వాత ఏం చేశాను, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను, తర్వాత HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఈ కోడ్ మీరు నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని బ్రౌజర్లో రన్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ పేరా అయిపోయింది. సో ఇక్కడ కలర్ ఏముంది, రెడ్ కలర్లో ఉంది. ఓకేనా. తర్వాత పారాగ్రాఫ్, మళ్ళీ తర్వాత హారిజాంటల్ లైన్ రెడ్ కలర్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫాంట్ ట్యాగ్. ఓకేనా. సో ఈ ఫాంట్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్గా ఫాంట్ సైజు తర్వాత ఫాంట్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. వెబ్సైట్లో మనం డిజైన్ చేసిన పేజ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తామనంటే ఫాంట్ ట్యాగ్కి ఇస్తాం. సో ఫాంట్ ట్యాగ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేకింగ్ ఏ వెబ్సైట్ని డిజైన్ చేయడంలో ఫాంట్ ట్యాగ్ అనేది మెయిన్ రోల్ని ప్లే చేసింది. ఓకేనా. సో ఫాంట్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద ఫాంట్ స్టైల్, ఫాంట్ కలర్ అండ్ ఫాంట్ సైజ్ ఆఫ్ ద టెక్స్ట్. సో ఈ ఫాంట్ ట్యాగ్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫాంట్ స్టైల్ని మార్చడానికి, ఫాంట్ కలర్ని మార్చడానికి, తర్వాత ఫాంట్ సైజుని మార్చడానికి యూజ్ చేస్తాం. ఇట్ హ్యాస్ 3 యాట్రిబ్యూట్స్. ఓకేనా. ఇందాక చెప్పుకున్నాం కదా, కలరు, సైజ్ అండ్ ఫేస్ వాల్యూ. ఫాంట్ స్టైల్కి ఇక్కడ మనం ఫేస్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇట్ హ్యాస్ 3 యాట్రిబ్యూట్స్, సైజ్, కలర్ అండ్ ఫేస్. ఓకేనా. ద టెక్స్ట్ దట్ ఫాలోస్ ద ఫాంట్ ట్యాగ్ చేంజ్డ్ అంటిల్ యూ క్లోజ్ విత్ ద ఎండింగ్ ట్యాగ్ ఆఫ్ ద ఫాంట్ ట్యాగ్. మీరు ఫాంట్ ట్యాగ్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఓపెన్ చేసిన దగ్గర నుండి మీరు లోపల ఏ మ్యాటర్ రాసినా కానీ అదంతా కూడా ఫాంట్ ట్యాగ్ అప్లై అవుతుంది. ఫాంట్ ట్యాగ్లో మీరు ఏమేమి యాట్రిబ్యూట్స్ ఇచ్చారో అవన్నీ అప్లై అయిపోయి ఎప్పటి వరకు అప్లై అవుతాయి అంటే ఫాంట్ ట్యాగ్ మీరు ఎప్పుడైతే క్లోజ్ చేశారో అప్పటి వరకు కూడా సేమ్ ఫాంట్ వాల్యూస్ అనేవి మీకు అప్లికబుల్ అవుతాయి. సో ఎప్పుడైతే మీరు ఫాంట్ ట్యాగ్ని క్లోజ్ చేస్తారో తర్వాత నుండి డిఫాల్ట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, HTML, తర్వాత హెడ్, నెక్స్ట్ వన్ టైటిల్లో నేను ఇక్కడ పారాగ్రాఫ్ అని ఇచ్చాను, లేదంటే మీరు ఫాంట్ ట్యాగ్స్ అని కూడా రాసుకోవచ్చు. తర్వాత బాడీలో ఇక్కడ ఏంటి ఫాంట్ సైజ్, తర్వాత కలర్, తర్వాత ఫేస్, 3 వాల్యూస్ని వాడాను. ఓకేనా. సైజ్ ఈక్వల్ టు 30 ఇచ్చాను, కలర్ ఈక్వల్ టు రెడ్ ఇచ్చాను, తర్వాత ఫేస్ ఈక్వల్ టు ఏరియల్. ఫాంట్ స్టైల్స్ అనమాట. ఇక్కడ మీరు MS వర్డ్లో కూడా మీరు చూసే ఉంటారు, డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి మీకు MS వర్డ్లో. ఓకేనా. సో ఆ ఫాంట్ స్టైల్స్ అన్నీ కూడా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని కాపీ అని ఇక్కడ ఫేస్ ఈక్వల్ టు అని చూసారా, ఆ డబుల్ కొటేషన్స్లో మీరు అక్కడ ఏదైతే కాపీ చేశారో ఇక్కడికి వచ్చి పేస్ట్ అంటే కనుక ఆ ఫాంట్ స్టైల్ మీకు వస్తుంది. సో ఇక్కడ నేను ఏరియల్ అని ఇచ్చాను. ఓకేనా. లేదంటే టైమ్స్ న్యూస్ రామని ఇచ్చుకోవచ్చు, లేకపోతే క్యాలిబెర్నియా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, మీ ఇష్టం. అక్కడ MS వర్డ్లో మీకు ఏ ఫాంట్ స్టైల్ అయితే నచ్చిందో సో ఆ ఫాంట్ స్టైల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఆ ఫేస్ వాల్యూ మీకు ఈ పారాగ్రాఫ్కి అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ P ఇచ్చాను, అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్ ఇచ్చాను. సో ఇక్కడ ఒక 4 లైన్స్ పారాగ్రాఫ్ రాసి వెంటనే పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. తర్వాత ఏం చేశాను, ఫాంట్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను, తర్వాత HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫాంట్ ట్యాగ్లో మనం రాసిన యాట్రిబ్యూట్స్ వాల్యూస్ ఆ పారాగ్రాఫ్ వరకే అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో ఈ కోడ్ని మీరు నోట్ ప్యాడ్లో రన్ చేసినప్పుడు సో మీకు ఇట్లా కనిపిస్తుంది ఫాంట్ స్టైల్. ఓకేనా. నేను ఇచ్చింది ఏంటి, ఏరియల్ ఇచ్చాను. ఓకేనా. సో ఏరియల్ ఫాంట్ స్టైలు లేకపోతే ఫాంట్ ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత సైజ్ ఈక్వల్ టు 30 పిక్సెల్స్ ఇచ్చాను. సో సైజ్ ఎంత వచ్చింది, 30 పిక్సెల్స్ వచ్చింది. తర్వాత కలరు ఈక్వల్ టు రెడ్ కలర్ ఇచ్చాను. సో ఫాంట్ అంతా కూడా టెక్స్ట్ అంతా కూడా మనకి ఏ కలర్లో కనిపిస్తుంది, రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో మనం ఇచ్చిన 3 వాల్యూస్ ఇక్కడ అప్లికబుల్ అయినాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకేనా. సో ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి బేసిక్గా MS వర్డ్లో మీరు డిఫరెంట్ చూస్తారు. ఓకేనా. MS వర్డ్లో మీకు ఏమేమి ఉంటాయి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఓకేనా. తర్వాత స్ట్రైక్, డబుల్ స్ట్రైక్. ఓకేనా. తర్వాత బిగ్, స్మాల్. ఓకేనా. నెక్స్ట్ వన్ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ కూడా మీకు కనిపిస్తాయి.
సో అలాంటి ట్యాగ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ కూడా HTMLలో యూస్ చేసుకోవచ్చు. ఇన్ వర్డ్ ప్రాసెసర్ యూ మస్ట్ ఫెమిలియర్ విత్ ద ఎబిలిటీ టు మేక్ టెక్స్ట్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్డ్, సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ ఎక్సెట్రా. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు MS వర్డ్లో చేయడం చాలా ఈజీ అండ్ ఆల్సో ఓకేనా. సో మీరు చేయడం కూడా చాలా ఈజీగా చేస్తారు. నెక్స్ట్ వన్, దీస్ ఆర్ 10 ఆప్షన్స్ అవైలబుల్ టు ఇండికేట్ హౌ టెక్స్ట్ కెన్ అపియర్ ఇన్ HTML. ఓకేనా, ఇక్కడ మీకు కింద 10 ఇచ్చాను. సో ఇవన్నీ కూడా మీరు టెక్స్ట్ మీద అప్లై చేసినప్పుడు అవి ఎట్లా మీకు వెబ్ పేజ్లో అపియర్ అవుతాయో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ వర్ డిజైన్డ్ టు డిస్ప్లే స్పెషల్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్. ఓకేనా, సో ఈ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కింద, ఆ 10 కూడా మీరు ఏదైనా ఒక స్పెషల్ టెక్స్ట్ని తయారు చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, బీ ట్యాగ్, బోల్డ్ టెక్స్ట్. ఓకేనా, బీ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ఏ టెక్స్ట్ ఫర్ బోల్డ్. మనం రాసిన టెక్స్ట్ బోల్డ్ లెటర్స్లో కనిపించడానికి బీ ట్యాగ్ని వాడతాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాంట్ ట్యాగ్. నెక్స్ట్ వన్, స్ట్రాంగ్. ఓకేనా, స్ట్రాంగ్ అంటే ఏంటంటే ఇంతకుముందు క్లాస్లో కూడా మీకు చెప్పాను, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్, స్ట్రాంగ్ ట్యాగ్కి మధ్యలో మనం ఏదైనా ఒక వర్డ్ రాసామంటే అది చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టు. అంటే ఏంటంటే మీకు వెబ్ పేజ్లో అది ఎట్లా కనిపిస్తుంది అంటే బోల్డ్ లెటర్లో థిక్గా కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఎగ్జామ్స్లో కూడా ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మనం ఏం చేస్తాం, అండర్లైన్ చేసి బిగ్ లెటర్స్లో రాసి డబుల్ కొటేషన్స్ ప్లేస్ చేస్తాం. సో అట్లాంటి ఇంపార్టెన్స్. సో ఇక్కడ కూడా వెబ్ పేజెస్లో మనం ఇవ్వాలి అంటే కనుక స్ట్రాంగ్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసుకోవచ్చు. సో బిట్వీన్ స్ట్రాంగ్ ట్యాగ్, ఓకేనా, ఈ స్ట్రాంగ్ ట్యాగ్స్కి మధ్యలో మనం ఏ టెక్స్ట్ అయినా రాసామంటే కనుక దానికి ఇంపార్టెన్స్ ఉన్నట్టు ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ అనేది మనకి బోర్డులో మనకి డిస్ప్లే అయ్యి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ఇటాలిక్ టెక్స్ట్. సో ఏదైనా ఇటాలిక్ అనే ట్యాగ్ మధ్యలో ఏదైనా ఒక టెక్స్ట్ రాసామంటే మనకు అది కొంచెం స్లాంట్ లైన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో అందుకని ఇది ఇక్కడ అలాంటి టెక్స్ట్ని మనం టైప్ చేయాలి అంటే కనుక అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వన్, ఎంఫసైజ్డ్ టెక్స్ట్, EM. ఓకేనా, EM అనే ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక టెక్స్ట్ అనేది కొంచెం బిగ్ సైజులో కనిపిస్తుంది వెన్ కంపేర్ టు రిమైనింగ్ వర్డ్స్. మిగిలిన వర్డ్స్లో కంటే కూడా ఈ ఎంఫసైజ్ EM ట్యాగ్ మధ్యలో రాసిన టెక్స్ట్ మీకు కొంచెం బిగ్గా కనిపిస్తుంది అనమాట. EM అంటే ఎంఫసైజ్. నెక్స్ట్ వన్, మార్క్ టెక్స్ట్, మార్క్ అనే ట్యాగ్. సో ఇది ఒక హైలైట్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలరు ఏదో ఒక కలర్ ఇచ్చేసి మీకు హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట మార్క్ ట్యాగ్. ఓకేనా, నెక్స్ట్ వన్, స్మాల్ అనేది కూడా ఒక ట్యాగ్. సో ఈ స్మాల్ ట్యాగ్కి, ఓపెన్ ట్యాగ్కి, క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో మీరు ఏదైనా ఒక వర్డ్ రాసి ఆ ట్యాగ్స్ని వాడారు అంటే కనుక రిమైన్ ట్యాగ్స్ కంటే కూడా ఈ ట్యాగ్లో రాసిన వర్డ్ కానీ లెటర్స్ కానీ మీకు స్మాల్ సైజులో కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, బిగ్. స్మాల్కి ఆపోజిట్ ఏంటి, బిగ్. సో ఏదైనా ఒక లెటర్ కానీ లేదంటే ఒక వర్డ్ కానీ ఒక సింగిల్ లైన్ కానీ మీకు బిగ్ లెటర్స్లో కనిపించాలి అంటే కనుక బిగ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో మీరు ఏదైనా సరే ఒక వర్డ్ కానీ ఒక సింగిల్ లైన్ కానీ రాశారు అంటే ఆ లైన్ వరకు కూడా మీకు బిగ్ లెటర్లో కనిపిస్తుంది వెన్ కంపేర్ టు రిమైనింగ్ లైన్స్. ఓకేనా, ఆ వెబ్ పేజ్లో మీరు రాసిన లైన్స్ కంటే కూడా ఈ బిగ్ అనే ట్యాగ్ మధ్యలో రాసిన లైను మీకు బిగ్ సైజులో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, స్ట్రైక్. ఏదైనా ఒక లైన్ మీరు కొట్టివేయాలనుకోండి, ఓకేనా, సో మామూలుగా అయితే పేజెస్లో అయితే పెన్తో కొట్టేస్తే మనకి ఒక స్ట్రైట్ లైన్ డిస్ప్లే అవుతుంది. అదే వెబ్ పేజ్లో స్ట్రైక్ ఆఫ్ చేయాలి అంటే కనుక స్ట్రైక్ అనే కీవర్డ్, ఓకేనా, ఎలిమెంట్ని మనం వాడుకోవచ్చు. ఇంకోటి డబుల్ స్ట్రైక్ అంటే ఏంటి, 2 లైన్స్ పడతాయి అన్నమాట. ఒకే రాసిన టెక్స్ట్ మీద మనకి 2 లైన్స్తో కొట్టేసినట్టు 2 లైన్స్ డిస్ప్లే అవుతాయి. సో అవన్నీ కూడా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లో యూజ్ చేస్తాం. స్ట్రైక్, డబుల్ స్ట్రైక్, ఆ రెండు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. స్ట్రైక్ ఓకేనా. నెక్స్ట్ వన్, సబ్స్క్రిప్ట్. ఓకేనా, సబ్ అంటే ఏంటి, సబ్స్క్రిప్ట్. సపోజ్ ఏదైనా మీరు
బేస్ లైన్స్ని గనక వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలి అంటే కనుక బేస్ లైన్స్ అంటే ఏంటి, సపోజ్ 10010. సో నేను చెప్పిన వర్డ్ ఏంటి, అన్ని జీరోస్ వన్సే ఉన్నాయి. దట్ మీన్స్ దట్ వర్డ్ దట్ వాల్యూ ఈజ్ బైనరీ వాల్యూ. సో బైనరీ వాల్యూని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, బేస్ 2తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ 10010 అనేది మనకి స్మాల్ ఒక లైన్లో రాస్తాము. తర్వాత బేస్ అనేది ఏంటి, ఆ ఫాంట్ సైజ్కి హాఫ్ కట్ అయిపోయి మిగిలిన హాఫ్లో బేస్ 2 అనేది మనకి డిస్ప్లే అయ్యిద్ది. సో అట్లాంటివన్నీ కూడా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మనం రాయాలి అంటే కనుక ఈ సబ్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. ఓకేనా, అది బైనరీ నెంబర్ అయినా కానీ, డెసిమల్ నెంబర్ అయినా కానీ, హెక్సాడెసిమల్ ఏదైనా సరే బేస్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి సబ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ సూపర్, SUP అనే ట్యాగ్ని యూజ్ చేశాను. సూపర్ స్క్రిప్ట్ టెక్స్ట్. సపోజ్ ఏదైనా సరే దీనికి ఆపోజిట్ అనమాట. సబ్ అనే ట్యాగ్కి సూపర్ అనేది ఆపోజిట్ ట్యాగ్. ఎందుకంటే సబ్ అనేది బేస్ లైన్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. సూప్ అనేది పవర్స్ని, సపోజ్ x³ + x² + x + 1 = 0. సో అట్లా x⁻³ అనేది రాయడానికి ఈ SUP అనే ట్యాగ్ని మనం యూజ్ చేస్తాం. సూపర్ స్క్రిప్ట్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఏదైనా వెబ్ పేజ్లో మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని ప్లేస్ చేయడానికి సబ్స్క్రిప్టు, సూపర్ స్క్రిప్టు, స్ట్రైక్ అనే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ 3 ఆర్ ద మ్యాథమెటికల్ ట్యాగ్స్. ఓకేనా, సో వీటిని యూజ్ చేసి మీకు ఒక HTML కోడ్ని చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను HTML. నెక్స్ట్ వన్ హెడ్లో టైటిల్ ట్యాగ్. ఓకేనా, ఇక్కడ టైటిల్ ట్యాగ్ ఏమి ఇచ్చాను, ఫార్మాటింగ్ ట్యాగ్స్. సో ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది, టైటిల్ ఆఫ్ ద పేజ్. ఓకేనా, టైటిల్ బార్ మీద మీకు ఫార్మాటింగ్ ట్యాగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ బాడీ ట్యాగ్. సో బాడీ ట్యాగ్లో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను నేను, P ట్యాగ్. ఓకేనా, సో దాంట్లో దిస్ ఈజ్ అనేది మామూలుగా రాశాను. తర్వాత బోల్డ్ ట్యాగ్ని యూజ్ చేశాను. ఫార్మాటింగ్ ట్యాగ్లో ఫస్ట్ది ఏంటి, B ట్యాగే కదా. సో B రాశాను. తర్వాత అక్కడ ఏం టెక్స్ట్ రాశాను, బోల్డ్ టెక్స్ట్ అని రాశాను. ఓకేనా, బోల్డ్ టెక్స్ట్ అనేది మనకి ఇప్పుడు బోల్డ్ లెటర్లో కనిపించాలి. తర్వాత ఏం చేశాను, B ట్యాగ్ని క్లోజ్ చేశాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఎందుకు తీసుకున్నానంటే B ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో మనం రాసిన టెక్స్ట్ మనకి డిఫరెన్స్ తెలియాలి. అందుకని నేను ఇక్కడ దిస్ ఈజ్ అనే ఒక సింగిల్ 2 వర్డ్స్ని యూజ్ చేశాను. తర్వాత బోల్డ్ టెక్స్ట్ అనేది బోల్డ్ B ట్యాగ్ మధ్యలో రాశాను. సో దిస్ ఈజ్ అనే దానికి బోల్డ్ టెక్స్ట్ అనేది రెండింటికి డిఫరెన్స్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. తర్వాత చూడండి P ట్యాగ్, దిస్ ఈజ్ స్ట్రాంగ్ ఇంపార్టెంట్ టెక్స్ట్ అని రాశాను. ఓకేనా, తర్వాత స్ట్రాంగ్ని క్లోజ్ చేశాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో దిస్ ఈజ్ అనేది మీకు మామూలుగానే లెటర్స్లో కనిపిస్తుంది. స్ట్రాంగ్ ట్యాగ్స్కి మధ్యలో ఇంపార్టెంట్ ట్యాగ్ అని రాశాను. సో అది మీకు దిస్ ఈజ్ అనే వర్డ్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే స్ట్రాంగ్ లెటర్స్లో మీకు బోల్డ్ లెటర్లో స్ట్రాంగ్ లెటర్స్లో మీకు డిస్ప్లే అయ్యిద్ది. ఓకేనా, నెక్స్ట్ వన్ P దిస్ ఈజ్ అని చెప్పేసి నెక్స్ట్ వన్ ఏం ట్యాగ్ వాడాను, I ట్యాగ్, ఇటాలిక్ టెక్స్ట్. ఓకేనా, సో ఇది I అనే ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇటాలిక్. ఓకేనా, ఏదైనా ఒక టెక్స్ట్ని మనం కొంచెం స్లాండ్ లైన్లో రాయాలి అంటే కనుక ఇటాలిక్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో ఇటాలిక్ని క్లోజ్ చేశాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఇది కూడా మీకు దిస్ ఈజ్ అనే వర్డ్కి డిఫరెంట్గా ఇటాలిక్ టెక్స్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ ఎంఫసైజ్ టెక్స్ట్. సో ఇది కొంచెం బిగ్ లెటర్లో మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ మార్క్ అంటే ఏంటి చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ కలరు కొంచెం మీకు వేరే కలర్ యాడ్ అయ్యి మీకు డిస్ప్లే అయ్యింది. సో మార్క్ టెక్స్ట్ అని రాశాను. సో మీరు అవుట్పుట్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ P దిస్ ఈజ్ స్మాల్ ట్యాగ్ రాశాను. తర్వాత స్మాలర్ టెక్స్ట్ అని చెప్పేసి స్మాల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఇప్పుడు మీకు దిస్ ఈజ్ అనే వర్డ్ కంటే కూడా స్మాల్ టెక్స్ట్ అనేది మీకు చిన్న సైజులో డిస్ప్లే అయ్యి చూపిస్తుంది. తర్వాత P ట్యాగ్ దిస్ ఈజ్ బిగ్ టెక్స్ట్. దిస్ ఈజ్ అనే వర్డ్కి బిగ్ టెక్స్ట్ అనే వర్డ్స్కి మధ్యలో డిఫరెన్స్ మీరు
ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఎందుకంటే బీ ట్యాగ్ని వాడాం కాబట్టి. నెక్స్ట్ వన్ స్ట్రైక్ త్రూ అని రాశాను టెక్స్ట్, తర్వాత స్ట్రైక్ అనే ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో స్ట్రైక్ త్రూ అనే 2 లైన్ వర్డ్స్కి కూడా మీకు ఒక సింగిల్ లైను స్ట్రైక్ ఆఫ్ చేసినట్టు డిస్ప్లే అవుతుంది అనమాట. తర్వాత చూడండి పారాగ్రాఫ్ ట్యాగ్ పి రాశాను, తర్వాత ఇక్కడ బైనరీ నెంబర్ రాశాను 010110 రాశాను. సో ఈ బైనరీ నెంబర్ని మనం రిప్రజెంట్ చేయడానికి బేస్ 2 అని రాయాలి. సో బేస్ లైన్స్ బేస్ నెంబర్స్ రాయడానికి మనం ఏమి యూస్ చేస్తాము, SUB సబ్ అనే ట్యాగ్ని యూస్ చేస్తాం, సబ్స్క్రిప్ట్ టెక్స్ట్. ఓకేనా, అందుకని చెప్పి వెంటనే నేను ఏం చేశాను, SUB అనే ట్యాగ్ వాడి 2 రాశాను, ఎందుకంటే నేను రాసింది బైనరీ నెంబర్ కాబట్టి బైనరీ నెంబర్ని 2తో రిప్రజెంట్ చేస్తారు కాబట్టి 2 రాసి వెంటనే ఆ సబ్ అనే ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో క్లోజ్ చేయకపోతే నెక్స్ట్ మీరు రాసినవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి, సబ్స్క్రిప్ట్లోనే కనిపిస్తాయి. ఓకేనా, సో మీరు ఎప్పుడైతే సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ వాడారో వెంటనే వాటిని క్లోజ్ చేయాలి. సో వెంటనే నేను 2 రాసి సబ్ అనే ట్యాగ్ని క్లోజ్ చేసి తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ చూడండి పారాగ్రాఫ్ ట్యాగ్ పి, తర్వాత సూపర్ స్క్రిప్ట్ వాడాను, X³ నాకు రావాలి. సో X³ రావాలి అంటే కనుక X రాసేసి వెంటనే SUP అనే ట్యాగ్ని రాసి వెంటనే 3 రాసి SUP అనే ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఆటోమేటిక్గా ఇది X³ అని మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, తర్వాత X² రాయాలి అంటే కనుక +X రాసినాక SUP అని రాశాను. SUP తర్వాత వెంటనే 2 రాసి SUP అనే ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో మీకు ఇది వెబ్ పేజ్లో ఎట్లా కనిపిస్తుంది, X² లాగా కనిపిస్తుంది. తర్వాత +X+1 = 0, తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఈ ఈక్వేషన్ అంతా కూడా మీకు ఎట్లా కనిపించాలి, X³ + X² + X + 1 = 0. సో ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ మీకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ వెంటనే బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను, తర్వాత HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఈ కోడ్ మీరు నోట్ప్యాడ్లో సేవ్ చేసుకొని బ్రౌజర్లో రన్ చేసినప్పుడు సో ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ట్యాగ్స్ అన్నీ కూడా ఇవే. ఫస్ట్ది బోల్డ్ బీ ట్యాగ్, నెక్స్ట్ వన్ స్ట్రాంగ్. ఓకేనా, సో మనం బోల్డ్ కానీ స్ట్రాంగ్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. సో ఇక్కడ ఈ 2 కూడా మీకు థిక్ లెటర్స్లో కనిపిస్తున్నాయి అనుకోవచ్చు, కానీ అక్కడ ఏదో ఒకటే మనం యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ ఇంపార్టెన్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ ఇటాలిక్ టెక్స్ట్. ఇటాలిక్ అనేది కొంచెం స్లాండ్ లైన్లో మీకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ అనే వర్డ్స్కి ఇటాలిక్ టెక్స్ట్ అనే వర్డ్ 2 కూడా డిఫరెంట్ అనమాట. సో మనం అక్కడ ఏం వాడాము, I అనే ట్యాగ్ ఇటాలిక్ ట్యాగ్ వాడాము. ఓకేనా, నెక్స్ట్ వన్ ఎంఫసైజ్ టెక్స్ట్. సో మీకు ఇక్కడ కూడా ఎంఫసైజ్ టెక్స్ట్ అంటే ఓన్లీ బోల్డ్లో లేకుండానే కొంచెం బిగ్ లెటర్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ మార్క్ టెక్స్ట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి ఏముందో, ఎల్లో కలర్ వచ్చేసింది. ఓకేనా, సో మార్క్ టెక్స్ట్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలరు చేంజ్ అయ్యిద్ది అనమాట. సో వెంటనే మనం ఈజీగా ఆ వర్డ్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్ స్మాలర్ టెక్స్ట్. దిస్ ఈజ్ స్మాలర్ టెక్స్ట్. అక్కడ నేను స్మాల్ అనే ట్యాగ్ని వాడాను, కానీ వెంటనే అక్కడ క్లోజ్ చేయలేదు బై మిస్టేక్. ఓకేనా, మీరు అక్కడ కనుక // స్మాల్ని క్లోజ్ చేశారంటే దిస్ ఈజ్ స్మాలర్ టెక్స్ట్ అనేది మీకు స్మాలర్ టెక్స్ట్ అనేది చిన్న లెటర్స్లో మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ బిగ్ టెక్స్ట్. ఓకేనా, దిస్ ఈజ్ అనేది ఎంత చిన్నదో చూడండి. బిగ్ టెక్స్ట్ అనేది మనకి దిస్ ఈజ్ అనే వర్డ్తో కంపేర్ చేసినప్పుడు బిగ్ టెక్స్ట్ అనేది ఆటోమేటిక్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యి కనిపిస్తుంది మీకు. ఓకేనా, నెక్స్ట్ వన్ స్ట్రైక్ త్రూ. సో స్ట్రైక్ త్రూ అనే ట్యాగ్ని స్ట్రైక్ త్రూ అనే 2 లెటర్స్కి అటు సైడు స్ట్రైక్ తర్వాత వెంటనే స్ట్రైక్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో అప్పుడు ఆ 2 ట్యాగ్స్కి మధ్యలో రాసిన వర్డ్స్ మనకి స్ట్రైక్ ఆఫ్ అయి కనిపిస్తాయి. ఓకేనా, ఇక్కడ కూడా మనకి స్ట్రైక్ త్రూ అనేది ఒక సింగిల్ లైన్తో కొట్టేసినట్టు మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ బైనరీ నెంబర్ని రిప్రజెంట్ చేయటం. సబ్స్క్రిప్ట్ అనే ట్యాగ్ని యూజ్ చేసి బైనరీ నెంబర్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం. 010110 బేస్ 2. ఓకేనా, SUB సబ్ అనే ట్యాగ్ని యూజ్ చేసి బైనరీ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ X³ + X² + X + 1 = 0. సో ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. సూపర్ అంటే ఏంటంటే సూపర్ స్క్రిప్ట్ SUP అనే ట్యాగ్ని యూజ్ చేసి పవర్స్ రాయడానికి యూజ్ చేస్తాం. X³ + X² +
ఎక్స్ ప్లస్ 1 = 0. ఓకేనా? సో ఇక్కడ మీరు సబ్స్క్రిప్టు, సూపర్ స్క్రిప్టు, మ్యాథమెటికల్, స్ట్రైక్ త్రూ అనేది కూడా మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఓకేనా? మిగిలినవన్నీ కూడా టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకేనా? ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అయినా సరే మనం టెక్స్ట్ని మోడిఫై చేయడానికి, టెక్స్ట్ని నీట్గా ఫార్మాట్ చేయడానికే యూజ్ చేస్తాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకేనా? సో ఇన్ దిస్ క్లాస్ మనం ఏమేమి నేర్చుకున్నాం? ఈ క్లాస్లో హెడ్డింగ్ ట్యాగ్స్ నేర్చుకున్నాం, పారాగ్రాఫ్ ట్యాగ్ నేర్చుకున్నాం, లైన్ బ్రేక్ ట్యాగ్ నేర్చుకున్నాం, హారిజాంటల్ ట్యాగ్ నేర్చుకున్నాం, తర్వాత ఫాంట్ ట్యాగ్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ నేర్చుకున్నాం. మొత్తం 6 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ని నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.